వన్ చూసి 20 ఇయర్స్ పైన అయింది. టీవీలో ఎప్పుడు వచ్చినా నేను ఆ సినిమా చూసేవాడిని. 1 వచ్చినప్పుడే నేను అనుకున్నాను 2 వస్తుంది కన్ఫామ్ కానీ రావడం చాలా లేట్గా వచ్చింది. లేట్గా వచ్చినా కూడా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్గా ఉంది సినిమా. ఓకే, నిజం చెప్పాలంటే పార్ట్ 1 చూసిన తర్వాత 2 కోసం వెయిట్ చేశాను. ఈరోజు మార్నింగ్ కూడా సినిమాకి వచ్చాను. నేను రాకముందు నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానో లోపలికి, అంతకంటే 10 టైమ్స్ సినిమా ఉంది. నేను కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తినే. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి 10 టైమ్స్ ఉంది సినిమా. ఎందుకంటే శంకర్ గారి స్క్రీన్ ప్లేని మనం చాలామందిని జడ్జ్ చేయలేము, చేసేవాళ్ళు ఉండొచ్చేమో, కానీ నేనైతే జడ్జ్ చేయలేదు. కానీ నేను ఊహించిన దానికంటే మాత్రం బాగుంది సినిమా. నో లేదు బ్రదర్, లేదు. ఎందుకంటే సినిమా అంతా కూడా గుర్రం పరిగెత్తితే కష్టం. మధ్యలో ఆడియన్ రిలీఫ్ కోసం కొంచెం ఆ స్లో ఉంటుంది, అది స్క్రీన్ ప్లేలో భాగం. ఓకే, సినిమా అన్న తర్వాత ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి కాబట్టి కొంచెం స్లో అవ్వటం సహజం. లేదండి, ఆయన 3 టైమ్సో 2 టైమ్సో కనిపించినట్టున్నారు. బట్ ఆయన క్యారెక్టర్ ఏంటి అనేది ఏమో పార్ట్ 3లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. నో, నాకెక్కడ మైనస్ అనిపించలేదు. ఎందుకంటే నేను సినిమాని బాగా ప్రేమించే వ్యక్తిని, అందువల్ల నాకు మైనస్ అనిపించలేదు. ఇంకెవరికైనా అనిపిస్తే అనుకుంటచ్చు. 10కి 10 అండి, 5కి 5, నో ప్రాబ్లం.